ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సహస్రమ్మ కుట్ర చేసి నాటకం ఆడినా, వాళ్ళిద్దరికీ ఎలా పెళ్లి జరిగినా ఆ పెళ్లి జరగడమే న్యాయం. ఎందుకంటే మీరందరూ కలిసి ఉండడమే విహారీ గారికి కావాల్సింది. నా భవిష్యత్తు ఎలా ఉన్నా మీరు ఆనందంగా ఉంటే చాలమ్మా. అంతకు మించి నాకింకేమీ వద్దు. నేను విహారీ గురించి ప్లాన్ చేసిన ప్రతిసారి ఈ లక్ష్మి అడ్డుపడుతుంది. నేను నా పవర్ని దక్కించుకుందామనుకున్న ప్రతిసారి మళ్ళీ ఈ లక్ష్మినే అడ్డుపడుతుంది. ఇప్పుడు మా నాన్నలో నా పెళ్లిని ఉసిగొల్పింది కూడా ఆ లక్ష్మిని. అసలు ఈ లక్ష్మి నా ఆశల్ని చంపేయడానికి పుట్టిందా? నా కోరికల్ని చిదిమేయడానికి ఇక్కడికొచ్చిందా? నా జీవితంలోకి వచ్చిన నా ప్రేమని మా అన్నయ్య చంపేశాడు. నా ఈ కుటుంబం నా ప్రేమని చంపేసింది. నాకు జీవితం అనేదే లేకుండా చేసింది. నా మనసుని రాయిలాగా మార్చేసింది. నా జీవితంలోకి అడ్డొచ్చిన ఏ శత్రువునైనా చాలా ఈజీగా అడ్డు తొలగించుకున్నాను. కానీ లక్ష్మిని మాత్రం ఏమీ చెయ్యలేకపోతున్నాను. ఎలాగైనా దీన్ని దెబ్బ కొట్టాలి. దాన్ని బయటికి పంపించేయాలి. మళ్ళీ ముక్కలైపోయిన నా సామ్రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవాలి. ఈ కొబ్బరికాయ నేతగా ఉన్నట్టుంది. ఏంట్రా పండా నత్తనడక? ఏంటి పనులు ఇంకా పూర్తి అవ్వలేదా? అయ్యో, అమ్మవారి అలంకరణ అయిపోయిందయ్యా. పూజకి సంబంధించిన సామాన్లు తీసుకొచ్చి సరిపోద్దయ్యా. రేయ్, ఏంట్రా అయిపోయేది? ఆ పూలు కొబ్బరికాయలు ఇక్కడ కాదురా, అమ్మవారి దగ్గర పెట్టరా. సరే అయ్యా. రేయ్, ఇవి కూడా పెట్టరా. ఇవ్వండమ్మా. అయ్యా, మీరు వస్తున్నమ్మ గారు ఇలా సంతోషంగా ఉంటే ఈ ఇంటిగా కొత్త కాలు వచ్చినట్టుందయ్యా. ఈ సంతోషం మాదే అయినా మాలో ఇంత సంతోషాన్ని తీసుకొచ్చింది మాత్రం మా కూతురు లక్ష్మి. అయ్యా, మీ సంతోషం ఇలాగే ఉండి లక్ష్మమ్మకు కూడా ఒక్కొక్క సమస్య తొలగిపోయి నా చెల్లెల ముఖంలో కూడా ఇదే సంతోషం చూడాలయ్యా. ఈ దత్తత అయిన తర్వాత లక్ష్మి ఈ ఇంటి బిడ్డ, మా బిడ్డరా. అప్పుడు తన కష్టాలు సగం తగ్గినట్టే. మిగిలిన సగం కష్టాలు మేం దగ్గరుండి తీరుస్తాం. ఏమండి, ఏంటి వసుదా? చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ పనులు చేయడం మానేసి ఈ పండుగతో ముచ్చట్లేంటండి? ఏం లేదులేవే. ఇన్ని రోజులు మనకి ఏమున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఏదో పైకి సంతోషంగా ఉన్నా లోపల మాత్రం మనకంటూ ఎవరూ లేరే అని వెళుతూ ఉండేది. అవునండి, నా జీవితంలో అమ్మ అనే మాట వినలేనేమో, అమ్మతనానికి నోచుకోలేనేమోనని చాలా బాధ లోపల ఉండేది.
కానీ ఈ రోజు నుంచి మనకి ఏ బాధ ఏ వెలితి ఉండదే. నా కూతురు మన జీవితాల్లోకి వస్తోంది. నా కడుపున మోయకపోయినా తన చెయ్యి పట్టుకుని పెంచకపోయినా మనల్ని అమ్మా నాన్నల్ని చేయడానికి ఆ దేవుడే పంపించిన వరల్లా మన జీవితంలోకి వస్తుంది లక్ష్మి. ఇక నా బిడ్డకి కళ్ళు తడవకుండా కాళ్ళు కదపకుండా తన మొహంలో చిరునవ్వు ఉండేలా నేను చూసుకుంటాను వసుదా. ఏమండి, ఆనందపడాల్సిన టైంలో మనం బాధపడుతున్నాం. ఇవి ఆనంద బాష్పాలే. సరే అయితే పద, మిగతా పనులు చూసుకుందాం. అక్క బావా ఆ లక్ష్మిని దత్తత తీసుకొని అమ్మా నాన్న అయిపోదామని కలలు కంటున్నారు. మీ కలలు కలలుగానే మిగిలిపోతాయి. మీరనుకున్నది జరగదు, జరగనివ్వను. అసలు ఆ లక్ష్మిని మీరు దత్తత తీసుకోవాలంటే అది బతికుండాలి కదా. లక్ష్మి ఆగు, ఒక్క నిమిషం. ఏంటి విహారీ గారు? చేస్తున్నారు విహారీ గారు? పట్టపగలు చీర కట్టుకొని చందమామ నేల మీదకి వచ్చింది. ఎవరైనా చూసి మచ్చ పెట్టకుండా ఇదిగో ఇలా దిష్టి తీస్తున్నాను. విహారీ గారు ప్లీజ్. అయ్యో లక్ష్మి, ఒక్క నిమిషం.